దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న టీసీఎస్ నాసిక్ బ్రాంచ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై సంస్థ యాజమాన్యం అధికారికంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లుగా ప్రకటించిన టీసీఎస్ స్వతంత్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక డెలాయిట్ ట్రైలీగల్ సంస్థలతో విచారణ చేస్తోంది. ఈ విచారణను టీసీఎస్ ప్రెసిడెంట్ సీఈఓ సుబ్రహ్మణ్యన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సంస్థలో పనిచేసిన ఉద్యోగుల ఫిర్యాదుల ఆధారంగా 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ పై కూడా కీలక వివరాలు బయటకొచ్చాయి. ఆమె హెచ్ఆర్ మేనేజర్ కాదని, కేవలం ప్రాసెస్ అసోసియేట్ గా మాత్రమే పనిచేస్తుందని టీసీఎస్ స్పష్టం చేసింది. అలాగే రిక్రూట్మెంట్ బాధ్యతలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఉద్యోగుల భద్రత, గౌరవం, సంక్షేమం విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని సంస్థ యాజమాన్యం తెలిపింది. నాసిక్ యూనిట్ మూసివేశారనే వార్తలను కూడా ఖండిస్తూ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. 2022 నుండి 2026 మధ్య మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరిగినట్లు విచారణలో బయటపడ్డాయి. ఈ కేసులో కీలక నిందితురాలు నిదా ఖాన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దేశంలో ఒక్కసారిగా సంచలనం రేపినటువంటి వార్త అయితే నాసిక్ లో టీసీఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు. మహిళలని ఏదైతే వారిని లైంగికంగా వేధించడం కావచ్చు, బలవంతంగా మత మార్పులు చేయించడం కావచ్చు, అమ్మాయిలనే కాదు, అది కూడా ఏజ్ లిమిట్ 18 to 25 years మధ్యలో ఉండి చేయడం, హెచ్ఆర్ఏ అని చెప్పేసి అనడం. అదే దీనికి సంబంధించి టీసీఎస్ యాజమాన్యం కూడా స్పందించినట్టు తెలుస్తుంది. దాని గురించి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న టీసీఎస్ నాసిక్ బ్రాంచ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై సంస్థ యాజమాన్యం అధికారికంగా స్పందించింది. ఇక్కడ ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లుగా ప్రకటించిన టీసీఎస్ స్వతంత్ర పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. రత్నకుమార్, మనం చూస్తున్నాం విజువల్స్ లో ఫస్ట్ విండోలో మనకి ఏదైతే బాధితుల్లో మహిళలే కాదు, ఒక మేల్ పర్సన్ కూడా ఉన్నట్టు. సో ఆ మేల్ పర్సన్ కూడా బలవంతంగా క్యాప్ పెట్టడము, మతం మారాలని చెప్పడము, తను ఏ విధంగా అంటే రంజాన్ సందర్భంలో కూడా ఏ విధంగా మతానికి సంబంధించి వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం, ఇంకా మహిళల విషయానికి వస్తే అనేక రకాలుగా వారి మీద ఒత్తిడులు తీసుకురావడము, ఆ హిజాబ్ ధరించడం కానీ అనేక రకాలుగా వేరే ఇంకన్నీ కూడా వాళ్ళని బలవంతంగా పెట్టి తీసుకుని రిక్రూట్మెంట్ విషయంలో కూడా అనేక ఆరోపణలు, లేదంటే కనుక అన్ని చూసుకుని ఈ 4 years నుంచి నడిపించినటువంటి వ్యవహారం ఎట్టకేలకు యజమాని స్పందించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అండి. ఆశ, గత కొంతకాలం నుంచి మనం చాలా స్పష్టంగా గమనించడం జరిగింది. ముఖ్యంగా మత మార్పిడుల అంశం అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఒక కమ్యూనిటీకి సంబంధించి, ముఖ్యంగా హిందువులను ముస్లింలుగా మార్చినటువంటి ప్రయత్నానికి సంబంధించి కావచ్చు, అలాగే అది పేరుతో హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ట్రాక్ చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అనేక కేసులు ఇటు హైదరాబాద్ మహానగరంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోనూ చోటు చేసుకున్నాయి. రీసెంట్ గా ఇన్సిడెంట్ అనేది కూడా చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి ఎవరైతే వైరల్ గర్ల్ గా ఉన్నటువంటి ఇటు మొనాలిసా అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారం, అటు ఫరన్ అనేటువంటి అబ్బాయి లవ్ జిహాద్ అనేది చేశాడనటువంటి విషయాలు అనేవి కూడా సంచలనాత్మకంగా మారాయి. ఇవన్నీ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఏకంగా సాఫ్ట్వేర్ కంపెనీలో, అంటే అత్యంత ఉన్నత తెలివితేటలతో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ సంస్థలలో కూడా ఈ యొక్క వ్యవహారం అనేది, ముఖ్యంగా లవ్ జిహాద్ పేరుతో కావచ్చు, లేకపోతే మత మార్పిడిలో పేరున్నటువంటి వ్యవహారాలు అనేవి కొంత కలవరం కలగిస్తున్నాయని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ టీసీఎస్ లో గత కొంతకాలం నుంచి ఇదే జరిగింది. టీసీఎస్ నాసిక్ బ్రాంచ్ ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయనేటువంటి వ్యవహారం అనేది గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్నట్టు ఇది అధికారుల దృష్టికి వెళ్ళింది. ఎట్టకేలకు ఎప్పటి నుంచో ఈ వ్యవహారం అనేది చోటు చేసుకుంటూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించలేదు. ఫైనల్ గా ఈ ఘటనపై విచారణ చేయిస్తున్నామని అధికారికంగా టీసీఎస్ యాజమాన్యం ప్రకటించింది. విషయం కోసం ఒక స్వతంత్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పలు సంస్థలతో విచారణ చేయిస్తున్నాము అనే విషయాన్ని స్వయంగా నిర్ధారించడం జరిగింది. ఇక ఈ విచారణ కమిటీని ప్రస్తుతం టీసీఎస్ ప్రెసిడెంట్ గా ఉన్న సీఈఓ టీసీఎస్ ప్రెసిడెంట్
పాటు సిఇఓ సుబ్రహ్మణ్యన్ వీళ్ళు ఈ కమిటీని పర్యవేక్షిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి విచారణను కూడా మానిటరింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నాసిక్ లో అనేక ప్రాంతాల్లో దాదాపు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది పోలీసులు. ఈ యొక్క ఎఫ్ఐఆర్లు అన్ని కూడా నాసిక్ లోనే నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 7గురిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా టీసీఎస్ లో నాసిక్ లోని టీసీఎస్ బ్రాంచ్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిధా ఖాన్ మత మార్పిడులకు పాల్పడుతోంది అన్న విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఆమె హెచ్ఆర్ మేనేజర్ అనే విషయాన్ని గతంలో మాట్లాడుకున్నారు. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే యాజమాన్యం ఇచ్చింది. నిధా ఖాన్ కేవలం ప్రాసెస్ అసోసియేట్ గా మాత్రమే పనిచేస్తుంది తప్ప ఆమె హెచ్ఆర్ మేనేజర్ కాదు అనేటువంటి క్లారిటీని యాజమాన్యం ఇవ్వడం జరిగింది. అలాగే టీసీఎస్ లో నిధా ఖాన్ రిక్రూట్మెంట్ బాధ్యతలకు ఎటువంటి సంబంధము లేదు, ఆమె రిక్రూట్మెంట్ బాధ్యతల్లో అవ్వదు అనే విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఎట్టకేలకు యొక్క అంశానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతోంది. ఉద్యోగుల భద్రత, గౌరవం, సంక్షేమంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామంటూ కూడా టీసీఎస్ యాజమాన్యం ఉంది. అయితే గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే ఇక్కడ మత మార్పిడులు జరుగుతున్నాయి, లైంగిక పరమైనటువంటి వేధింపులు అనేవి జరుగుతున్నాయి అన్న విషయాలు అనేవి వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 9 ఎఫ్ఐఆర్లు నమోదైన తర్వాత ఖచ్చితంగా ఈ బ్రాంచ్ ను నాసిక్ టీసీఎస్ యూనిట్ ను మూసివేస్తారనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది అంటూ కూడా టీసీఎస్ యాజమాన్యం దీనిపైన క్లారిటీ ఇచ్చింది. 2022 నుండి 26 మధ్య పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులు పాల్పడ్డారు అనేది విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఇందులో కీలక నిందితురాలుగా ఉన్నటువంటి నిధా ఖాన్ కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. అధిక లాభాలు ఆశ చూపి తమ వద్ద